ఫ్రెండ్స్, 'కాంతార చాప్టర్ 1' లిటరల్‌గా గూస్ బంప్స్ మూవీ అసలు. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ బావుంటది. ఓకే. ఫైన్. ఆ తర్వాత అలా స్టోరీలోకి వెళ్తారు. అలా స్టోరీలోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లాగ్ ఉంటది. ఓకే. ఫైన్. అలా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు వరకు వెళ్తది. కానీ బానే ఉంటది. ఇక ఇంటర్వెల్ ముందు సీన్ ఒకటుంటది. ఎక్సలెంట్‌గా ఉంటది ఆ సీను. అలా ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంక అప్పటి నుంచి ఒక రేంజ్‌లో వెళ్తది సినిమా అసలు. ఇంటర్వెల్ తర్వాత సీన్ అసలు గూస్ బంప్స్ అసలు. రిషబ్ శెట్టి గారైతే ఎర్రగదీశారు. బోత్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఆయనే. ఈ సినిమాలో హీరో ఆయనే. డైరెక్షన్ చాలా బాగా చేశారు. అదే విధంగా యాక్టింగ్ గూడా ఎక్సలెంట్‌గా చేశాడు. ఆ రోల్‌లో అంతలా ఇన్వాల్వ్ అయ్యుండి ఒక్కొక్క సీను చాలా డిఫికల్ట్. ఒక వైలెంట్ యాక్టింగ్ అది. ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా చాలా తన వైపు నుంచి 200% ఎఫర్ట్ పెట్టి చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. ఇక హీరోయిన్ 'రుక్మిణి వసంత్' గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా సాఫ్ట్‌గా ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ హీరో, హీరోయిన్ మధ్య లవ్ అలా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అన్నట్టు వెళ్తూ ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలసలు హీరోయిన్ 'రుక్మిణి వసంత్' అసలు మొత్తం టోటల్ డిఫరెంట్ అట్టే. మైండ్ బ్లోయింగ్ అసలు. చూసి షాక్ అవుతారు అసలు అట్టే. మొత్తం డిఫరెంట్ ఉంటది సెకండ్ హాఫ్‌లో ఆమె రోల్ అయితే. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. హీరోయిన్ రోల్ అయితే చాలా బాగుంటది సెకండ్ హాఫ్‌లో. మొత్తం ఒక యాక్షన్ రోల్ ఉంటుంది. సో, అలా సెకండ్ హాఫ్‌లో బోత్ హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు రోల్స్‌లో ఇరగదీశారు. చాలా బాగా తీశారసలు. యాక్షన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయసలు. ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, అండ్ స్టోరీ డెప్త్ కావచ్చు చాలా బాగొచ్చింది. నెక్స్ట్ ఎమోషన్, ఆ డివోషన్, గాడ్ పవర్ చాలా బాగా అనిపించింది. డెఫినెట్‌లీ యూ విల్ ఫీల్ గూస్ బంప్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా చూసుకుంటే హైలైట్ సీన్స్ అయితే 3 ఇంటర్వెల్ ముందు సీన్ ఒకటి, ఇంటర్వెల్ తర్వాత 2 సీన్‌లు ఉంటది. ఈ 3 చోట్ల డెఫినెట్‌గా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అసలు. మామూలుగా ఉండదు ఒక్కొక్క సీను. చాలా బాగా తీశారు. లాస్ట్ క్లైమాక్స్‌లో శివుడి రూపంలో వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది అసలు. గూస్ బంప్స్ డెఫినెట్. కొన్ని దగ్గర మనల్ని ఆ 'కాంతార'ని వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోతారు. అంతలా మనం స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతాం. అలా స్టోరీని అయితే చాలా సాలిడ్ అండ్ డెప్త్‌గా డైరెక్ట్ చేశారు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా చూసినట్లయితే మూవీ అయితే బ్లాక్ బస్టరు. రిషబ్ శెట్టి గారు డైరెక్షన్ ఎక్సలెంట్ అండ్ యాక్టింగ్ ఎర్రగదీశారు. నెక్స్ట్ హీరోయిన్ 'రుక్మిణి వసంత్' గారైతే చాలా బాగా చేశారు అసలు. సో ఫ్రెండ్స్, ఈ దసరాకి 'కాంతార' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మూవీని తప్పకుండా చూడండి. గూస్ బంప్స్‌ని మిస్ అవ్వద్దు.